జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అండి. నేను యూజ్ చేసే డైసర్ కటర్స్ గురించి చెప్తాను ఈ వీడియోలో. ఇది వచ్చేసి టప్పర్ వేర్ది కదా, దాదాపుగా 2.5 ఇయర్స్ నుండి యూజ్ చేస్తూనే ఉన్నాను నేను. పొటాటోస్ కట్ చేయడానికి, బీట్రూట్స్ కట్ చేయడానికి, అలాగే దొండకాయలకి ఇట్లా అన్నమాట. కొంచెం ఇట్లా రౌండ్ ఉండే వెజిటబుల్స్ ఏమైనా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి అంటే ఈ డైసర్లో వేస్తూ ఉంటాను. చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి ఏమి మల్టిపుల్ ఫిట్టింగ్స్ ఉండవు. జస్ట్ ఇలాగా ఒక లిడ్డేనమాట. కొంచెం ఇటువైపు నుండి తీయాలి. సో ఇట్లా మొత్తం అంతా కూడా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్కే ఉంటుంది. అండ్ ఇది చాలా టఫ్, చాలా స్ట్రాంగ్. ఇంతకు ముందు కూడా నేను కొన్ని గ్రీన్ కలర్ డైసర్లు అవి ఉంటాయి కదా, అవి యూజ్ చేశా కానీ ఇరిగిపోయాయి, చాలా ఇరిగిపోయాయి. కానీ లాంగ్ టైం, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఇయర్, నవంబర్ డిసెంబర్ ఆ టైంకి వచ్చేసరికి 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. నేను వారంలో 2 సార్లైనా యూజ్ చేస్తాను నేను దీన్ని. దొండకాయలకని, పొటాటోస్ కానీ, బీట్రూట్స్కి 3 మాత్రం ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాను అనమాట. ఒకసారి నేను క్యాబేజ్ ఉంటుంది కదా, అది కట్ చేస్తూ ఉంటాను. ఇలా చాలా ఉన్నాయండి, నూల్కోలని, చౌచౌ ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తూనే ఉంటాను. దీనికి ఇది దొండకాయలు అయితే మొదల చివర కట్ చేసేసి ఇంకా మనం ఇలా చాప్ చేసేసుకోవడమే. మధ్యలో కోసి చేయాల్సిన అవసరం లేదు. దొండకాయలు చక్కగానే కట్ అయిపోతాయి మనకి. ఫ్రైకి కూడా, ఇది మామూలు డీప్ ఫ్రై చేసుకోవాలన్నా దానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇలా చేసే ప్రాసెస్లో చేయగా ఆ కనెక్షన్ ఉంటుంది కదా, అక్కడ ఆ లింక్ దగ్గర క్రాక్స్ వస్తాయి. వేరేవైతే టప్పర్వేర్ కదా, ఎంతైనా అస్సలు ఏమాత్రం క్రాక్ రాలేదు. దీనికి వచ్చేసి అప్పుడు వాడిన ఆ చిన్న హోల్స్ ఉండేది కాకుండా కొంచెం పెద్ద హోల్స్ ఉండేది ఉంటుంది ఒకటి. ఇంకొకటేమో ఇట్లా పెద్దది, ఇది పల్చగా అలాగే వైడ్గా కూడా చాప్ అయ్యేది కూడా ఉంటుంది. అవి రెండు అసలు నేను ఇప్పటికెప్పుడు వాడలేదు. కొన్న తర్వాత ఆ పెద్దదిను ఇంకొక చాపర్ బ్లేడ్, అవి రెండు యూజ్ చేయాలి. ఇది ఒక్కటే వాడుతూ ఉంటాను నేను, బాగా సన్నగా అయ్యేది. దీనికి వచ్చేసి క్యాప్ కూడా ఇచ్చారు. మనము నెక్స్ట్ డే కోసము అట్లా చేసుకుంటూ ఉంటే గనక ఇట్లా క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఇంకా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి, మళ్ళీ వేరే కంటైనర్స్లోకి ట్రాన్స్ఫర్ చేయకుండా. అండ్ ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీగానే అనిపిస్తుంది. దానికి ఒక బ్రష్ కూడా ఇచ్చారు, క్లీనింగ్ బ్రష్. అది ఎక్కడో మిస్ అయిపోయింది నాకు. అది కూడా బాగా పనిచేస్తుంది అనమాట. క్లీనింగ్ బ్రష్ కూడా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి, మనము జీడిపప్పులును బాదం పప్పులు ఎప్పుడైనా మనం కొన్ని డిషెస్లోకి, ఇప్పుడు సేమియా అని, పాయసము ఇలాంటి వాటిలోకి వేసుకోవాలి అని అంటే సన్నగా కట్ చేసుకుంటాం కదా ముక్కలుగా. సో నేను ఇది వెజిటబుల్స్ అలాగే లీఫీ వెజిటబుల్స్ కట్ చేసే సిజర్ ఒకటి తీసుకున్నాను కదా, ఇదైతే బాగా పనిచేస్తుంది. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. మామూలు సిజర్తో కట్ చేస్తే ఏంటంటే కొంచెం పొడి అనేది ఎక్కువగా రాలుతుంది కదా ఈ మనకి నట్స్ నుండి. ఇంకొకటి మనము పగలగొట్టాలన్నా కానీ కొంచెం ఎక్కువ పౌడర్గానే వస్తాయి. ముక్కలుగానే రావాలి అని అంటే నైఫ్తో అయినా దేంతో అయినా కానీ కొంచెం వేస్ట్ అయితే పోతుంది మనకి. వేస్ట్ కాకపోయినా కానీ మనం యూజ్ చేసుకుందాం ఆ పౌడర్ కూడా, చాప్ చేసినట్టుగా వచ్చేది కూడా వాడదాము అని అనుకున్నా, మనం ఎప్పుడైనా ఆయిల్లోనో లేదంటే నెయ్యిలోనో ఫ్రై చేస్తాం కదా పాయసం మీద పోయడానికి, అప్పుడు అవి చిన్నవి సన్నగా అయిపోయినవి ఆ పొడి లాంటిదేమో మాడిపోతుంది. సో ఇదైతే మనకి ఈ సిజర్ అయితే బాగుంది, నాకు ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంది అనమాట. ఇందులో మనకి కొన్ని వాల్నట్స్ ఉంటాయి కదా పగలగొట్టడానికి, లేదంటే వక్కలు ఇప్పుడు ఎవరు వాడుతున్నాంలే కానీ వాల్నట్స్ అవి ఉంటాయి కదా బ్రేక్ చేసేవి, అవి కూడా ఈ సెంటర్లో అయితే బాగా బ్రేక్ అవుతున్నాయి. ఇట్లా అన్నమాట. ఊరికే పెట్టి చూపిస్తున్నాను. ఈ బాదం పప్పు పెట్టేసి ఇదైనా కానీ మధ్యలోకి 2 ముక్కలుగా నీట్గా అయిపోయింది. దీనిలోంచి కూడా ఎక్కువ పౌడర్ లాగా రావడం అట్లా లేకుండా చక్కగా కట్ అయింది. నాకు ఇదైతే ఈ నట్స్ కట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంది. కొన్ని మనం జ్యూసెస్ మీద ఇంకా అట్లా కొన్నిటి మీదకి ఏంటంటే రోస్టెడ్వి వేసుకుంటాం కదా, పౌడర్ ఇలాగా చేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న ఆల్మండ్స్ కానీ క్యాష్యూస్ కానీ వేసుకుంటాము. సో అవి బాగా పల్చగా పొడిగా చాప్ అవ్వాలి అని అనుకోండి, మనం మిక్సీలోనూ అట్లా వేస్తే కొంచెం ఆయిల్ లాగా కూడా బయటకు వచ్చేసి ముద్దలాగా అయిపోతాయి నట్స్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, డ్రై నట్స్ వేసి మనం రోస్ట్ చేయాలని చూసినా కూడా, మనము మిక్సీ వేయాలని చూసినా కూడా కొద్దిగా ఆయిల్ కంటెంట్ బయటకు వస్తుంది. నాకు ఈ చిన్న చాపర్ ఇదైతే బాగా అనిపించింది. ఈ స్లైస్ జార్ వచ్చేసి చేసి చూపిస్తాను చూడండి. ముందుగా ఓన్లీ జీడిపప్పులే పెడదాము. ఇది లోపల 4 బ్లేడ్స్ ఉంటాయి దానికి, ఒకటే ప్లేట్కి.
ఇది పైన పెట్టేసి ఇంకా కింద మనము ఈ బౌల్ కావాలంటే దానికి పెట్టుకోవచ్చు, దాని క్యాప్. లేదు మనము డిష్ రెడీగా ఉంది అని అంటే డైరెక్ట్గా మనము చేసుకునే మన ఫుడ్ ఐటమ్ ఆ డిష్ ఏదైతే దేనిలో వేయాలనుకుంటున్నామో దాని మీద కూడా చాప్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనము ఇప్పుడైతే ఏం చేయట్లేదు కాబట్టి దాని క్యాప్లోకే కలెక్ట్ చేసుకునేలాగా చేసుకున్నాము. పైన దాన్ని రొటేట్ చేయడమే చేత్తో, ఫ్రంట్ బ్యాక్ ఇట్లా కూడా అనొచ్చు మనము, లేదంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ, ఏమి గట్టిగా ప్రెషర్ పెట్టాల్సిన పని లేదు. మనకి అయిపోయింది అని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే కంప్లీట్గా ఇంకా అది లూజ్ అయిపోతుంది అనమాట. తిరగడం అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. అంత ఫ్రీగా తిరుగుతుంది అని అంటే లోపల గింజలు అయిపోయినాయి అని అర్థం అనుకోవాలి మనము. చాలా బాగా వస్తుంది అసలు, ఎంత ఫైన్గా అసలు. ఇది మనం ఎండు కొబ్బరి కనుక ఉంటుంది కదా తురిమేది, అట్లా ఉంటుంది. చూడండి ఎన్ని వేసాను కదా జీడిపప్పులు, ఇంకా 4 ఉన్నాయి చూస్తున్నా. ఇది వచ్చేసి మనం ఏదైనా పాయసం వాటి మీదైనా వేసుకోవచ్చు కదా, టాపింగ్స్ లాగా ఫ్రూట్ జ్యూస్ మీదకి అట్లా వేసుకోవచ్చు, బాగుంటుంది. అయిపోయిందండి, మొత్తం జీడిపప్పులన్నీ కూడా దీనిలోకి దిగేసాయి. ఇంకింతే, దీన్ని డైరెక్ట్ యూస్ చేసుకోవడమే. బాగా ఎండు కొబ్బరి తురుములాగా వచ్చేసింది. ఈ జీడిపప్పులను కనుక మనం పౌడర్ చేయాలి అని చెప్పి మిక్సీ అట్లా వెయ్యాలి అని అంటే ఆయిల్ కంటెంట్ బయటకు వచ్చి ముద్దలాగా అవుతాయి. లేదు మనము నైఫ్తోనే చేద్దాము అని అంటే ఇంత చిన్నగా ఇంత స్మూత్గా ఇట్లా అయితే అండ్ ఈవెన్గా అయితే ఇట్లా రావు. సో ఇది బాగా అనిపించింది. అండ్ ఇవి వేరే ముక్కలు చేసుకున్నాం కదా, ముక్కలు చేసుకోవడానికైతే నాకు అది సిజర్ బాగుంది. ఇట్లా సన్నగా చేసేసుకోవాలి అని అంటే ఇది కూడా ఈ చిన్న జారు ఈ స్లైసర్ అయితే చాలా బాగుందన్నమాట, నట్ స్లైసర్. ఇది అమెజాన్లోనే తీసుకున్నాను నేను. ఇంకా చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఏది బెస్ట్ అనేది తెలియదు కానీ ఇది రివ్యూస్ బాగున్నాయని తీసుకుని కూడా చాలా మంత్స్ అయిపోయింది నాకు. చానాళ్ళు యూజ్ చేసిన తర్వాతనే చెప్తున్నా, బాగుంది. అండ్ అవి కూడా ఇంతకుముందు మనం చాప్ చేసి పెట్టుకున్నాను కదా చిన్న ముక్కలుగా, అవి కూడా వేసేసి పౌడర్ చేసేసాను. సాయంత్రము సగ్గుబియ్యం పాయసం చేద్దాము అన్న ఐడియా అనమాట, దాని మీద వేయడం కోసం పైనకి. అయితే దీన్ని మనము నెయ్యిలో వేయించనక్కర్లేదు, వేసాము అని అంటే మాడిపోతుంది. ఇది ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసినవే అనుకోండి, పైన వేసేసుకోవడమే జ్యూస్ మీద కానీ ఇంకా అట్లా వేసేసుకోవడమే. బాదాము జీడిపప్పు బాగుంటుంది. ఇంకా ముక్కలుగా చేసుకునే ప్రాసెస్ వేరు, ఇది వేరు కదా. బాదం అయితే ఇంకొంచెము స్లైసెస్గా వచ్చేస్తుంది, జీడిపప్పు అయితే మంచిగా ఇంకా ఫైన్గా వచ్చేస్తుంది. కానీ బాదం అయితే ఇంకొంచెం ఇట్లా స్లైసెస్గా వస్తాయి, చాలా బాగుంటుంది. మనం ఏదైనా డెజర్ట్ మీద పైన చల్లుకున్నప్పుడు కూడా ఇట్లా. సో దీన్ని అయితే నేను బాక్స్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా ఎంత పొడిలాడుతూ వచ్చిందో, ఇంత పొడిలాడుతూ మనకి వేరే విధంగా అయితే రాదు, మనము నైఫ్తో తరిగితే తప్ప. అలా తరిగినా కానీ కొంత పెద్ద ముక్కలు అన్ఈవెన్గా వచ్చేస్తూ ఉంటాయి కదా. చేతిలో పట్టుకున్న ఏదో పిండిలాగా ఉంది కానీ ఎండు కొబ్బరి పొడిలాగా అస్సలు కొంచెం కూడా దాని ఆయిల్ అనేది చేతికి అంటడం లేదు. సో అది అయిపోయింది. ఇంకా వచ్చేసి క్యారెట్స్ స్లైస్ చేసుకుంటూ చూపిస్తాను. ఇదేమో పీలర్ ఇది అసలు తెలుసు కదా, దాదాపుగా మనం పుట్టినప్పటి నుండి కూడా ఇళ్లలో చూస్తూనే ఉన్నాము. ఆ తర్వాత ఎన్ని రకాల మోడల్స్ వచ్చాయి, పీలర్స్ రకరకాలు వచ్చేసాయి కదా మోడల్స్. ఎన్ని వచ్చినా కూడా వస్తుంటాయి పోతూ ఉంటాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఈ ఓల్డ్ మోడల్ మాత్రం ఎప్పటికీ కూడా అట్లే ఉంటుంది. అసలు ఎన్ని సంవత్సరాలు వస్తుందో వర్కింగ్. మామూలుగా మధ్యలో మనము నైఫ్స్ ఇట్లా లేదంటే గ్యాస్ లైటర్లు అవి కొనుక్కున్నప్పుడు చిన్న నైఫ్ ఇంకా పీలర్స్ ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు అలాంటివన్నీ కూడా మధ్యలో యూజ్ చేశాను నేను. ఎన్ని ఇరిగిపోయాయో వాడుతూనే, ఎన్నో వచ్చాయి వేరే ఐటమ్స్ ఏవో కొన్నప్పుడు ఫ్రీగా ఇస్తూ ఉంటారు కదా ఈ పీలర్స్, అవి వాడుతూనే ఉన్నాను, పోతూనే ఉన్నాయి. ఇది మాత్రము అవుట్ స్టాండింగ్ అనమాట, ఎప్పటికీ అట్లానే ఉంటుంది. ఇంట్లో ఏదో సుత్తిలాగా ఉన్నట్టుగా ఉండిపోతుంది, ఏం పాడవదు అనమాట. సో ఒక్క పీలర్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక్క పీలర్ కొనుక్కోవాలి అని అన్నప్పుడు ఈ ఓల్డ్ మోడల్ది ఒకటి పెట్టేసుకోండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రైస్ కూడా ఎంతో ఉండదు, 100 రూపీస్ లోపే ఉంటుంది. స్ట్రాంగ్ కదా. ఇంకొచ్చేసి ఇది ఇంకొకటి నాకు చాలా కంఫర్టబుల్గా ఈజీగా అనిపించింది అనమాట. ఇది ఈ డైసర్ కూడాను,
డైసరు డెకరేటర్ 2 ఉండేది. ఒక సైడ్ ఏమో పెద్ద హోల్స్ ఉండేది. కర్రీ చేసుకోవాలి అన్నప్పుడు మనము క్యారెట్ కానీ బీట్రూట్ ఇలాంటివి తురుముతూ ఉంటాను. ఇది కర్రీ చేయాలి ఎప్పుడైనా క్యారెట్ రైస్ ఇలాంటివి చేసేటప్పుడు. ఇంకా మామూలుగా తురిమేసి బౌల్లో పెట్టేసుకొని తినడము ఇట్లాంటివి చేస్తూ ఉండేటప్పుడేమో కొంచెం చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఆ చిన్న హోల్స్ వైపుకి చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. కాకపోతే క్యారెట్ ఒకటి మనకి కంఫర్ట్ ఎట్లా అని అంటే హెడ్ వైపు వచ్చేసి మనం కట్ చేయకుండా ఉంచాము అని అనుకోండి, మనకి చేత్తో పట్టుకొని వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం టెయిల్ వైపు కట్ చేసేసి హెడ్ వైపు కూడా కట్ చేసామనుకోండి, మనకి కొంచెము లాస్ట్కి వచ్చేసరికి వేస్ట్ అన్నా అయిపోతుంది, లేదంటే మన వేలన్నా కట్ అవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో. అదొక్కటే. ఇప్పుడు పెద్దగాను తురుముకున్నాము, చిన్నవిగాను తురుముకున్నాము. ఇక్కడ వచ్చేసి మనం రౌండ్గా చేస్తున్నాము. ఒక్కోసారి స్నాక్స్ బాక్స్లో కూడా స్కూల్కి పెట్టి పంపిస్తూ ఉంటాను. ఇట్లా పల్చగా కట్ చేసి లేదంటే తురిమి అట్లా చేసి పెడుతూ ఉంటా. సో ఇది కూడా ఈజీగా ఉంటుంది, చాలా షార్ప్గా ఉంటుంది. నేనైతే హోమ్ సెంటర్లో తీసుకున్నాను, ఇది హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ హోమ్ సెంటర్లో. సో ఇది ఆన్లైన్లో కూడా మంచి మంచి బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నా దగ్గర ఉన్నదైతే ట్యాగ్ చేసి పెడతాను, ఇంట్రెస్టెడ్ అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా చిన్న హోల్స్ ఉంటాయి, ఇంకా మీడియం సైజ్ హోల్స్ కూడా ఉంటాయి. అల్లము అవి ఎప్పుడైనా తురుముకోవాలి అన్నప్పుడు మనము చిన్న చిన్న హోల్స్ యూజ్ చేసామనుకోండి, అల్లంలో ఉన్న పీసు కొంచెం ఉంటుంది కదా, అదైతే బయటకి వచ్చేయడము. ఇంకా అల్లం వరకు మాత్రము పేస్ట్ మాత్రము లోపల వైపుకి వెళ్తూ ఉంటుంది. ఇది చాలా ఇంకా మల్టిపుల్ చాపింగ్కి అలాగే ఇలా గ్రేట్ చేసుకోవడానికి మాత్రం చాలా యూస్ఫుల్గా అనిపించింది. కొబ్బరి కూడా కొంచెము మరీ లేత కొబ్బరి కాకుండా మరీ ముదురు కొబ్బరి కాకుండా మీడియంగా ఉంటుంది కదా, అలాంటి కొబ్బరిని కూడా మనం ఇలా గ్రేట్ చేసుకోవచ్చు అనమాట. దీంతో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కొబ్బరి గ్రేట్ చేయడానికి నా దగ్గర ఇంకొక డివైస్ కూడా ఉండింది, ఇంకొక టూల్ కూడా ఉంది. ఇది కూడా అప్పుడప్పుడు స్పీడ్లో ఆల్రెడీ ఇదన్నా మనం యూసేజ్లో ఉంచాను అనుకోండి కంపార్ట్మెంట్ మీద, దీని మీదే చేసిస్తూ ఉంటాను అనమాట. కొబ్బరిది కూడా కొంచెము చేతులు అయితే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మనము కొంచెం రఫ్గా హ్యాండిల్ చేయలేము, దీన్ని కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా గ్రేట్ చేసే సైడ్ కాకపోయినా మనము స్లైస్ చేసుకుంటున్నామే అటువైపు అయితే కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీడియోకి చూపిద్దాము అని చెప్పేసి నేను ఇట్లా గ్రేట్ చేశాను. ఇది బాక్స్లో పెట్టేసి లోపల పెట్టేస్తే ఈవినింగ్ వచ్చాక మా సాహితికి స్నాక్గా ఇచ్చేస్తాను. ఇట్లా చేసిస్తే దానికి ఈజీగా ఉంటుంది తినడానికి. కొంచెము పళ్ళు ఊడే ఏజ్ కదా, కొద్దిగా క్యారెట్ ముక్కలు కొరక్కుండా కొంచెం స్పూన్తో ఇట్లా తినడానికి తనకి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ స్లైస్ చేసిన ముక్కల్ని కూడా ఏదన్నా ఇంకా అలా అప్పుడప్పుడు కొంచెం తినేస్తే అయిపోతూ ఉంటాయి. అట్లా మామూలుగా అప్పుడు కర్రీ చేసుకోవడానికన్నా కూడా పచ్చి క్యారెట్సే ఎక్కువగా ఇంట్లో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొబ్బరి తురిమేదని అన్నాను కదా, ఇదే అది చాలా ఈజీగానే వస్తుంది. ఇప్పుడైతే తురమడానికి కొబ్బరి లేదు, అందుకని చేసి చూపించలేదు. నెక్స్ట్ టైం కొబ్బరి తురిమేటప్పుడు చేసి చూపిస్తాను. మనకి ఎక్కువ పెద్ద సైజెస్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేవి కనుక మనం పెట్టుకున్నాము అనుకుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెము అన్ని చిన్న మినిమలిస్టిక్గా ఉన్నాయనుకోండి టూల్స్, హ్యాండీగా మనకి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది ఇంట్లో పెట్టుకోవడానికి కూడా కదా. ఇప్పుడు చూపించిన అన్ని టూల్స్వి కూడా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే, అండ్ నన్ను ఎక్కువగా ప్రాబ్లం ఎందుకన్నా అంటే, అసలు లాస్ట్ ఇయర్ నుండి కూడా ఎన్నిసార్లు ఎంతమంది అడిగారో నన్ను ఆ టప్పర్ వేర్ కట్టర్ గురించి. వేరేవి అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇది మాత్రం కనపడట్లేదు ఆన్లైన్లో, లింక్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి. నేను చాలా సర్చ్ చేశాను. నాకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అసలు టప్పర్ వేర్ వాళ్ళు ఈ డైసర్ అయితే సేల్లో పెట్టలేదు. పోనీ గూగుల్ చూసి ఇంకెక్కడన్నా దొరుకుతుందా అని చెప్పేసి కూడా చూశాను. అయితే కాస్ట్ ఎంత ఉందో తెలుసా? 7,500, 6,800. అసలు ఇక్కడైతే 13,000 పెట్టాడు. ఎందుకో నాకే తెలియదు. అవి ఏవేవో వెబ్సైట్స్ పెట్టేసి అంతంత ప్రైస్ పెట్టారు. ఈఎస్టీవై అని చెప్పేసి ఒక ఈ కామర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే 7,000 పైన ఉంది. ఇది అంత కాస్ట్లీ ఏం కాదు. మనకి టప్పర్ వేర్ అవుట్లెట్స్ ఉంటాయి కదా బయట, అక్కడికి వెళ్తే కూడా దొరకొచ్చు. సో టప్పర్ వేర్ అవుట్లెట్స్, ఈవెన్ తిరుపతిలో ఉన్న టప్పర్ వేర్ అవుట్లెట్లో కూడా నేను చెప్పాను, మీ దగ్గర ఉందా, అవైలబుల్గా ఉందా అని అంటే ఇప్పుడైతే లేదు, తెప్పించమంటే తెప్పిస్తాము అని అన్నారు. సో మనం అలా తెప్పించుకునే ఛాన్సెస్ ఉన్నప్పుడైనా కానీ మనము అలా చూసుకోవడమే బెస్ట్. నేను కొన్నప్పుడు అయితే 2000 చేంజ్ అయింది అంతే, అంతకన్నా కాస్ట్లీ అయితే లేదు.
అండ్ ఏదైనా ఆఫర్స్ ఉంటాయి కదా టప్పర్ వేర్ వాళ్ళ ఆఫర్స్, అలాంటి టైంలో తీసుకుంటే కూడా మనకి ఒక 2000 లోపే వచ్చేస్తాయి ఇవి. సో ఆన్లైన్లో అయితే చూసుకొని తీసుకోవద్దు, బట్ అమెజాన్లో అట్లా ఏమన్నా అవైలబుల్గా ఉంటే కనుక మనకి లింక్ ఇస్తాను. చాలా మంత్స్ నుండే నేను చెక్ చేస్తున్నాను, అసలు అవైలబిలిటీ అనేది లేదనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా ఎక్కడన్నా దొరికింది అని అంటే నేను ఒక షార్ట్ వీడియో లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో అయినా కానీ పోస్ట్ చేసి చెప్తాను దాని గురించి, ఎక్కడ అవైలబుల్గా ఉంది అని చెప్పేసి. ఇది బాగా నమ్మకం ఉన్న ఈ కామర్స్ సైట్స్లో అయితేనే చెప్తాను నేను, లేకపోతే చెప్పను. ఇంకా వేరే టూల్స్ అయితే నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, నిజంగా అవసరము ఇలాంటిది ఉంటే నాకు వర్క్ ఈజీగా అయ్యిద్ది అన్న నమ్మకం ఉండి, అంత నమ్మకం వచ్చిన తర్వాత కూడా ఇంకో 10 రోజులు ఆలోచించి కరెక్ట్గా కావాల్సిందే అని అనిపిస్తేనే తీసుకోండి. చూపించినవన్నీ తీసేసుకోవాలి, కొనేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి అనేది ఏం లేదు, అవసరమైతేనే కొనుక్కోవచ్చు. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.